ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 30వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది వీరికి రాత్రికి రాత్రే మీకు జరగబోయేది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తెలిస్తే షాక్ అవుతారు. అయితే రాత్రికి రాత్రి మీకు ఏం జరుగుతుంది, అలాగే ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికే వస్తారు. ఆ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా సిస్టమేటిక్గా ఉంటారు, అలాగే క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అలాగే ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలకు ముందడుగు వేస్తూ సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 30వ తారీఖు బుధవారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక వీరికి రాత్రికి రాత్రే మీకు అనేది జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. అలాగే రాత్రికి రాత్రి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టూ వాళ్ళ పక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి మీకు డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు, ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా? మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావటం లేదు, ఆ డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చే అవకాశాలు అనేది ఒక ఫోన్ ద్వారా మీకు తెలవడం జరుగుతుంది. ఇక రిక్వైర్మెంట్ ఇస్తామని ఆలస్యం అవుతుంది, ఇక రిటర్న్ ఇస్తామని, ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయం శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానాన్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం
అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకదని మీరు విపరీతంగా నిరాశకు లోనైనటువంటి సమస్యలకు ఈ రోజైతే ఖచ్చితంగా పరిష్కారం లభించబోతుంది. ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది ఆ వ్యాపారం జరుగుతుంది, కనుక వర్షం అనేది కురుస్తుంది, మీ పైన ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసినా ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు. ఇక ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అనేది తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు మీ శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అనేది కురిపిస్తారు. ఇక మీ ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు చేసేవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనబడుతున్నాయి. నిర్మానుషమైన ప్రదేశంలో వాహనాలలో మీకు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో సతమతమవుతున్న వారికి ఆర్థిక సమస్యల నుండి ఈ రోజైతే బయటపడే పరిష్కారం అయితే దక్కపోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.